ఇప్పటికే యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు అమెరికా ఇరాన్ దగ్గరికి చేర్చేసింది. రకరకాలైనటువంటి కాన్సెప్ట్ నడుపుతోంది. ఓ పక్కన బెదిరిస్తోంది. నువ్వు ఇమ్మీడియేట్‌గా గనక మేము చెప్పినట్టు వినకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది. మరొకవైపు ఇరాన్ వచ్చేటప్పటికి చైనా సాయంతో మేము సిద్ధంగా ఉన్నామంటుంది. అట్లని చైనానేమో ప్రత్యక్ష యుద్ధం చేయనంటోంది. ఓవరాల్‌గా అయితే గనక ఈ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఈ సందర్భంలో ఇరాన్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఇరాన్ మీదన గెలవగలదా అమెరికా? అంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద ఈజీగా 2 రోజుల్లో గెలుస్తానంది. తీరా చూస్తే 4 ఏళ్లైనా ఇంతగా గెలవలేదు. ఏదో చెంచాడు భూభాగం ఆక్రమించుకుంది. అంతే. ఆక్రమించుకున్న భూభాగాన్ని కాపాడుకోవడానికి నిరంతరం చావాల్సొస్తుంది. ఇలాంటి దశలో అమెరికా ఏం చేస్తుంది? ఇరాన్‌ని 2 గంటల్లో గెలిచేయగలం మేమని చెప్తున్నాడు యూఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్‌కామ్‌కి సంబంధించినటువంటి ఫార్మర్ డిప్యూటీ కమాండర్ బాబ్ హార్వర్డ్. వైస్ అడ్మిరల్‌గా కూడా చేశాడు. దే గంటల్లోనే కంట్రోల్ చేయొచ్చు. ఇరాన్‌లో లీడర్‌షిప్ మీదన విరక్తి ఉంది ప్రజలకి. మిలిటరీ అసెట్స్ కావచ్చు, క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కావచ్చు, గంటల వ్యవధిలోనే కంట్రోల్ చేసేయగలదు అమెరికా. ఆ సత్తా ఉంది అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు ఫ్యాక్ట్ అన్నటువంటిది చూడాల్సింది.